నిజంగా చెప్తే ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ అండి. అసలు మన ట్రైన్ వచ్చేసి చర్లపల్లి అయితే ఇచ్చేసిందండి. రేపల నుండి అయితే వికారాబాద్ వెళ్తుందండి ఈ డెల్టా ఎక్స్ప్రెస్. ఎంతమంది ఉన్నారు చూసారా ఈ డెల్టా ఎక్స్ప్రెస్ కి. మన ట్రైన్ వెళ్ళిపోతామని అనుకున్నాను, దాన్ని చూసారా ఇంతలోనే మళ్ళీ ఇంకొక ఓవర్టేక్. వెల్కమ్ టు వేమూరు. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VMU. మీకు ఈ జర్నీ అయ్యేటప్పటికి వ్యాగ్నర్ లోకోమోటివ్ ఎక్స్పెన్స్ అయితే బాగా వచ్చేస్తుందండి. అయితే సికింద్రాబాద్ పూణే కానీ లేదా సికింద్రాబాద్ నాగపూర్ కానీ. మన ట్రైన్ పైన ఇంకో ట్రైన్ అయితే ఉంది బ్రిడ్జ్ మీద. జనాలు చూసారా ఎలా ఉన్నారో. ఇంకెందుకని చెప్పి ఇంకా ఆగిపోయానండి. ఇటువంటి రేంజ్లో అసలు మనం అయితే ట్రావెల్ చేయలేము. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? సరికొత్త జర్నీ వ్లాగ్తో మిమ్మల్ని కలుసుకున్నది నాకు చాలా సంతోషంగా అయితే ఉందండి. రైట్ నుండి వచ్చేసి ఎక్కడ ఉన్నానంటే మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తున్నట్టు ఉంది. మరి రేపల్లి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. ఇప్పుడు నుండి చేద్దాం అనుకుంటున్న ట్రైన్ జర్నీ ఈ రోజుకైతే నెరవేరిందని మనకి. ఒక్కసారి రేపల్లి రైల్వే స్టేషన్ బయట SBI ATM కూడా ఉందండి. ఇది వచ్చేసి రేపల్లి రైల్వే స్టేషన్ బుకింగ్ ఆఫీస్ అండి. ఇది వచ్చేసి స్టేషన్ అయితే కాదు, అటు సైడ్ అయితే ఉంటుందండి స్టేషన్ అనేది. మన డెల్టా ఎక్స్ప్రెస్ అయితే లైన్లో అయితే పెట్టేశారండి. ట్రైన్ వచ్చేసి ఇంకా లేట్ చేయకుండా మనం వచ్చేసి టికెట్ అయితే తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందామండి. జర్నీలోకి వచ్చేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీలోకి వచ్చేసి సర్దిరిపోద్దండి. ఇదిగోండి, ఇదే బుకింగ్ ఆఫీస్ అండి రేపల్లి. మనమైతే టికెట్ అయితే తీసేసుకున్నాం. మన ట్రైన్ టికెట్ చూసారా, రేపల్లి నుండి సికింద్రాబాద్ వచ్చేసి నాకు 125 రూపీస్ అయితే ఛార్జ్ అయిందండి. మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే రెడీగా ఉంది. మనమైతే ఇంక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోవచ్చండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రైల్వే ఇన్ఫర్మేషన్ తెలుగు. రైట్ నేను ఎక్కడున్నాను, ఏ ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాను మీకు ఇప్పటికి అర్థమైకుండా ఉంటుంది. తమిళ చూడగానే మనం వచ్చేసండి డెల్టా ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17626 అండి. అదేనండి రేపల్ నుండి వికారాబాద్ వెళ్ళి డెల్టా ఎక్స్ప్రెస్ అండి. మనం వచ్చేసి ఈ ట్రైన్లో రేపల్ నుండి సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. అది కూడా జనరల్ క్లాస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. టికెట్ అంతా మీకు చూపించాను కదా. మన ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తానండి. నిజంగా చెప్తే ఇది ఒక ప్యాసింజర్ ట్రైన్ అండి. అసలు ఇదివరకు కరోనా బిఫోర్ ఇది ఎన్ని స్టాపుల్లో అయితే ఆగేదంటే నిజంగా ప్రతి స్టాపుల్లో కూడా ఆకుండా వచ్చేదండి. స్టార్టింగ్ పాయింట్ నుండి వికారాబాద్ దాకా కూడా. కాకపోతే ఇది కరోనా తర్వాత ఏం చేశారంటే రీస్టోర్ చేసిన తర్వాత ట్రైన్ని ఎక్స్ప్రెస్ అయితే చేసి పడేశారండి. ఈ ట్రైన్ వచ్చేసండి కరోనా బిఫోర్ ఏమో ప్యాసింజర్ అండి, ఇప్పుడు చూస్తే సూపర్ ఫాస్ట్ అండి. ఇదేంటో సూపర్ ఫాస్ట్ అంటున్నారు ఈ ట్రైన్ అని మీకైతే డౌట్ ఉండొచ్చు. ఈ ట్రైన్ కరోనా తర్వాత ఏమైందంటే గుంటూరు నుండి ఉన్న స్టాప్లు అయితే ఉంటాయి కదండి, ఈ ట్రైన్కి అన్నీ తీసేశారండి మొత్తం. గట్కేస్తారు దాకా ఇప్పుడు నాన్ స్టాప్ అండి గుంటూరు నుండి మన ట్రైన్ అయితే. ఇప్పుడు వచ్చేసి 10:40కి అయితే డిపార్ట్ అవుతుంది కదండి నైట్. మార్నింగ్ వచ్చేసి 9:40కి అయితే చేరుకుంటుందండి వికారాబాద్ వెళ్ళేటప్పటికి. ఇదే ట్రైన్ వికారాబాద్ నుండి కాచిగూడ దాకా కూడా స్పెషల్ ట్రైన్ కింద అయితే వస్తుంది. మళ్ళీ కాచిగూడ నుండి నైట్ బయలుదేరుతుందండి ట్రైన్. అదే నుండి పొద్దున్న కల్లా వస్తుంది ఇక్కడికి రేపల్లి. అది కూడా డెల్టా ఎక్స్ప్రెస్ అండి. ఈ జర్నీ వ్లాగ్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అయిపోతారండి స్కిప్ చేసినట్లయితే కనుక. మీరు చేయాల్సింది ఏం లేదండి, ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఏ ఊరు నుండి అయితే చూస్తున్నారన్నది పక్కగా కామెంట్ అయితే చేయండి. నాకు కూడా తెలిసిందండి ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటన్నది. దాంతోపాటు నా ట్రావెలింగ్ సపోర్ట్ చేయాలనుకుంటే కనుక సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా సపోర్ట్ అయితే చేయండి. ఎందుకంటే ట్రావెలింగ్ అన్నది ఖర్చుతో కూడుకుంది, అది మీకు తెలుసు, పక్కగా చెప్పక్కర్లేదు. ఇంక లేట్ చేయకుండా అయితే జర్నీలోకి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇప్పుడు టైం వచ్చేసి 9:40 అయితే అయింది కదండి. మన ట్రైన్ వచ్చేసి 10:40కి అయితే డిపార్ట్ అవుతుందండి. 10 నిమిషాలు అయితే టైం ఉంది. అదే నుండి 1 అవర్ అయితే టైం ఉంది. రేపల్ నుండి అయితే వికారాబాద్ వెళ్తుందండి ఈ డెల్టా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17626 అండి. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ చూసారా, సికింద్రాబాద్ నుండి రేపల్ అయితే వచ్చింది మనది ఇప్పుడు ట్రైన్. రేపల్ నుండి వికారాబాద్ వెళ్తుంది రేపు పొద్దున్నకి. వికారాబాద్ నుండి కాచిగూడ దాకా స్పెషల్ కింద వస్తుంది. మళ్ళీ కాచిగూడ నైట్ బయలుదేరి రేపల్ వచ్చేసి పొద్దున్న డెల్టా ఎక్స్ప్రెస్ కింద అయితే వస్తుందండి. మళ్ళీ రేపల్ నుండి సికింద్రాబాద్ స్పెషల్ అండి. లాస్ట్కి సికింద్రాబాద్ నుండి మనుగురు వెళ్ళి సూపర్ ఫాస్ట్ అండి ఇది. మళ్ళీ మనుగురు నుండి సికింద్రాబాద్ వచ్చి సూపర్ ఫాస్ట్ అండి. మళ్ళీ సికింద్రాబాద్ నుండి రేపల్ ఇంకా అలా రొటేట్ అవుతూనే ఉంటుందండి ఈ ట్రైన్ అయితే. ఇంకా ఈ ట్రైన్ మెయింటెనెన్స్ వచ్చేసండి కాచిగూడలో అయితే జరుగుతుందండి మెయింటెనెన్స్ అయితే. టైం చూసారండి 10:19 అయితే అయింది ఇప్పుడు టైం కరెక్ట్గా. స్టేషన్ చూసారా ఎంత కలకలాడిపోతుంది జనాలతోటి. ఈ ట్రైన్కి అందరూ వెళ్తారేమో అని అనుకున్నాను నేనైతే. ఫుల్ ప్యాక్ అయిపోయిందండి ట్రైన్ అయితే నిజంగా. మన ట్రైన్ వచ్చేసి 10:40కి అయితే ఇక్కడ డిపార్ట్ అవుతుందండి. ఇప్పుడు టైం వచ్చేసి 10:20 అయితే అయిందండి. ఇంకా మన ట్రైన్కి అయితే 30 మినిట్స్ అయితే ఉందండి ఇక్కడ హాల్టింగ్. సాకెట్ అయితే ఉంది, ఛార్జింగ్ అయితే పెట్టేసానండి. కరెక్ట్గా 10:40 అయితే అయింది. ట్రైన్ అయితే డిపార్ట్ అవడానికి అయితే సిద్ధంగా ఉందండి మన ట్రైన్ అయితే. మొత్తానికి మన ట్రైన్ అయితే ఆన్ టైమే డిపార్ట్ అయిందండి. రేపల్లి బోర్డు, బాయ్ బాయ్ రేపల్లి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి RAL. ఈ రేపల్లి నుండి మన వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. జర్నీ అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీ వచ్చేసి అదిరిపోద్దండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకుని చూడండి. జర్నీలోకి వచ్చేసి అదిరిపోద్దండి. రేపల్ నుండి అయితే డిపార్ట్ అయిపోయింది కదండి. మన ట్రైన్కి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పల్లికోన హాల్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి మన ట్రైన్. ఫస్ట్ హాల్ట్ రైల్వే స్టేషన్ అండి మన ట్రైన్ దాడవగానే. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి POA. షెడ్యూల్ ప్రకారం మన ట్రైన్ వచ్చేసండి అక్కడికి 10:46 అయితే రావాలి. ఇప్పుడు టైం చూసి 10:47 అయితే అయిందండి. 1 మినిట్ డిలే అయితే వచ్చిందండి ఈ రైల్వే స్టేషన్ మన ట్రైన్. చాలామంది ఎక్కుతున్నారండి ఈ హాల్ రైల్వే స్టేషన్ నుండి కూడా మన ట్రైన్కి.
వెల్కమ్ టు బట్టిప్రోలు హాల్ట్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. మన ట్రైన్కి ఇది వచ్చేసి సెకండ్ హాల్ట్ రైల్వే స్టేషన్ అండి. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మన ట్రైన్ వచ్చేసండి 4 minutes డిలే అయితే వచ్చిందండి ఈ రైల్వే స్టేషన్కి. ఈ బట్టిప్రోలు నుండి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. ఎంతమంది ఉన్నారు చూసారా ఈ డెల్టా ఎక్స్ప్రెస్కి. మన ట్రైన్ వచ్చేసి పెనుమర్రు హాల్ట్ రైల్వే స్టేషన్ అయితే స్కిప్ చేస్తుందండి ఈ డెల్టా ఎక్స్ప్రెస్ వచ్చేసి. ఈ రేపల్లి స్టేషన్ నిర్మించిన తర్వాత ఏదైనా ఫస్ట్ ట్రైన్ ఉందంటే రేపల్లికి ఈ డెల్టా ఎక్స్ప్రెస్ అండి. ఈ డెల్టా ఎక్స్ప్రెస్ వచ్చేసి స్టార్టింగ్లో రేపల్లి నుండి కాచిగూడ మధ్యలో అయితే తిరిగేదండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చెప్పాను కదా ఎన్ని రేక్ షేరింగ్లు ఉన్నాయి ఏంటన్నది మన బండికి. చూసారండి లోకో పైలట్ గారు హార్న్ ఎలా కొడుతున్నారు. మన ట్రైన్ అయితేనండి వేమూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసిందండి. వెల్కమ్ టు వేమూరు. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి VMU. ఏదైనా రైల్వే స్టేషన్ ఉందంటానండి రేపల్లి తెనాలి మధ్యలో ఈ ఒక్క స్టేషన్ ఉందండి, అదేనండి ఈ వేమూరు రైల్వే స్టేషన్ అండి. ఈ తెనాలి రేపల్లి సెక్షన్ వచ్చేసండి సింగిల్ లైన్ సెక్షన్ అండి. ఈ సింగిల్ లైన్ సెక్షన్లో ఏదైనా క్రాసింగ్ అయ్యే రైల్వే స్టేషన్ ఉందంటే ఈ వేమూరు ఒకటేనండి. అందుకనే దీన్ని రైల్వే స్టేషన్ అయితే అంటున్నారు. మిగతా ఉన్న స్టేషన్లు అన్నింటిని కూడా హాల్ట్ అని అయితే అంటారండి. పక్కనే మెమూ ట్రైన్ చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 3లోనే, అది వచ్చేసి ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి తెనాలి రేపల్లి మెమూ ఎక్స్ప్రెస్ అండి. లాస్ట్ ట్రైన్ అండి రేపల్లికి అది. మన ట్రైన్ వచ్చేసండి రేపల్లి నుండి ఈ వేమూరు వరకు 20 kilometers అయితే ట్రావెల్ చేసిందండి డిస్టెన్స్ అయితే. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 5 minutes డిలే అయితే వచ్చిందండి ఈ వేమూరుకి. వెల్కమ్ టు చిన్నరావూరు. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసండి CIV. ఈ రేపల్లి తెనాలి సెక్షన్లో అయితే ఎన్ని స్టేషన్లు అయితే అవుతుందో మన బండి ఈ డెల్టా ఎక్స్ప్రెస్ ప్రతి స్టేషన్లో కూడా ఎత్తున్నారండి ఈ డెల్టా ఎక్స్ప్రెస్కి అయితే. చాలా ఫేమస్ అండి ఈ డెల్టా ఎక్స్ప్రెస్ అంటే ఈ సెక్షన్లోనే. మన ట్రైన్ అయితేనండి తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసిందండి. మన ట్రైన్ వచ్చేసి ఈ తెనాలి జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుందండి. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసండి రేపల్లి నుండి తెనాలి జంక్షన్ వరకు 32 kilometers అయితే ట్రావెల్ చేసిందండి. మన ట్రైన్కి అయితేనండి సింగిల్ లైన్ సెక్షన్ అయితే ఎండ్ అయిపోయిందండి ఇంకా ఈ తెనాలి జంక్షన్తో. ఇప్పుడు ఈ తెనాలి జంక్షన్ నుండి గుంటూరు వరకు కూడా డబల్ లైన్ సెక్షన్ అండి. పక్కన ఏ ట్రైన్ ఉంది కదండి LHB ట్రైన్, ఆ ట్రైన్ నుండి వచ్చే దుర్వాసనకి నా ముక్కు అయితే చాలా డ్యామేజ్ అయిపోయిందండి. ఇప్పటికే చాలా దారుణంగా ఉంది స్మెల్ అయితే. ఇదిగోండి ఇదే తెనాలి జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఫుల్గా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేనైతే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి తెనాలి జంక్షన్లో. ఇంక లేట్ చేయకుండా మన సీట్లకి అయితే వెళ్ళిపోవచ్చు. సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయిపోయిందండి మన ట్రైన్కి. తెనాలి జంక్షన్ నుండి మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుంది కదండి. ఈ తెనాలి జంక్షన్ నుండి 4 వైపులకి అయితే వెళ్ళొచ్చండి. ఒకటి వచ్చేసి మన ట్రైన్ వచ్చింది కదా రేపల్లి సైడ్ అటు సైడ్ అండి. రెండోది వచ్చేసి మన ట్రైన్ వెళ్తుంది కదా గుంటూరు సైడ్ అదండి, అదేనండి. ఇంకో సైడ్ వచ్చేసి మూడో వైపు విజయవాడ సైడ్ అండి. నాలుగోది వచ్చేసి చెన్నై సైడ్ అండి, వయ్య చీరాల గూడూరు మీదుగా. వెల్కమ్ టు విజయన్ల. మన ట్రైన్ అయితే విజయన్ల అయితే వచ్చేసిందండి. ఈ స్టేషన్ కూడా వచ్చేసి VJA. ఈ విజయన్ల రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చిందండి. మంది కలకల్లా ఆడిపోతుంది స్టేషన్ బట్టి లైట్ తోటి. ఇంజిన్ పక్కన ఎక్కాం మనం, ఇంజిన్ తర్వాత బోగిలో ఉన్నాం చూసారా మనం. అందుకని ఇంజిన్ సౌండ్ అంతలా అవుతుందండి. మీకు ఈ జర్నీ అయ్యేటప్పటికి వ్యాగ్నైన్ లోకోమోటివ్ ఎక్స్పెన్స్ అయితే బాగా వచ్చేస్తుందండి. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మన ట్రైన్ అయితేనండి ఈ విజయన్లకి 11:45 అయితే రావాలండి విజయన్లో వచ్చేసి. ఇప్పుడు టైం వచ్చేసి 11:56 అయితే అయింది. 11 minutes లేట్గా అయితే వచ్చిందండి. మన ట్రైన్ వచ్చేసండి మణిపురం క్యాబిన్ అయితే స్కిప్ చేస్తుందండి. చాలా ట్రైన్స్ వచ్చేసండి ఈ తెనాలి నుండి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి వెళ్ళక్కర్ లేకుండా న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుండి అయితే వెళ్తాయండి. ఆ ట్రైన్స్ వచ్చేసి ఈ మణిపురం క్యాబిన్ నుండి రైట్ సైడ్ అయితే ట్రాక్ ఉంది కదా చూసారా, ఆ ట్రాక్ అయితే వెళ్తుందండి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ నుండి మంగళగిరి మీదుగా విజయవాడ అయితే వెళ్తాయండి. లెఫ్ట్ సైడ్ ట్రాక్స్ వస్తున్నాయి చూసారండి, అవి వచ్చేసండి విజయవాడ నుండి అయితే వస్తున్నాయండి. విజయవాడ గుంటూరు మెయిన్ లైన్స్ అండి అవి వచ్చేసి. మన ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్ నుండి అయితే వస్తున్నాయండి. ఇది కొత్తగా లేయింగ్ చేసినట్టున్నారండి నా పక్కన ఉన్న ట్రాక్ వచ్చేసి. మన ట్రైన్ వచ్చేసండి ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి అయితే వెళ్తుందండి.
వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. మన ట్రైన్ వచ్చేసండి ప్లాట్ఫామ్ నెంబర్ 4 అయితే వచ్చిందండి. రష్ చూసారండి మన డెల్టా ఎక్స్ప్రెస్ కే ఏమాత్రం ఉన్నారు. ఈ ట్రైన్ ఏ స్టేషన్ లో అవుతుందో ఆ స్టేషన్ లో ప్రతి దుక్కున కూడా ఎక్కుతున్నారండి. మన ఈ డెల్టా ఎక్స్ప్రెస్ కి అయితే ఇంత డిమాండ్ ఉంటుందని అసలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను ఈ ట్రైన్ కి అయితేనే. మన ట్రైన్ వచ్చేసండి రేపల్లి నుండి ఈ గుంటూరు జంక్షన్ వరకు కూడా 60 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిందండి. ఈ 60 కిలోమీటర్స్ కి మధ్యలో 7 స్టాప్లు అయితే ఉన్నాయండి. రేపల్లి నుండి గుంటూరు వచ్చే మధ్యలో అయితే వచ్చేసి గుంటూరు అయితే వచ్చేసిందండి. ఇక్కడ దాకా మన ట్రైన్ రేపల్లి నుండి ప్యాసింజర్ దాకా వచ్చింది. కానీ ఇక్కడ నుండి చూడాలి ఇప్పుడు మన బండి గట్కేస్తా దాకా ఇంకా సూపర్ ఫాస్ట్ అంతకు మించండి. ఇంకా అసలు చెప్పక్కర్లా. ఎందుకంటే ఈ గుంటూరు జంక్షన్ నుండి గట్కేస్తా వరకు కూడా నాన్ స్టాప్ అండి మన ట్రైన్ అయితే. స్టాప్లు అయితే తీస్తారు. ఇంతకు ముందు వచ్చేసి ఇది ప్యాసింజర్ కింద ఉన్నప్పుడు కరోనా క్రితం ఎక్కువ స్టాప్లు అయితే ఉండేయండి. బందరపల్లి చాలా పేర్లు అయితే నాకు తెలియదు, కానీ ప్రతి స్టాప్లో కూడా ఆగిదండి. ప్యాసింజర్ కన్నా దారుణం అండి నిజంగా ఎక్స్ప్రెస్ కన్నా. ఇప్పుడు అయితే నిజంగా స్టాపులు తీశారు కదా, బండి అంత స్పీడ్ వెళ్తే చూడండి. ఇంకా చూసారండి ఎంత అయిందో, కరెక్ట్గా 12:22 అయితే అయిందండి. మన ట్రైన్ ఇక్కడ డిపార్చర్ టైం వచ్చేసి 12:10కి అయితే డిపార్ట్ అవ్వాలి. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి 12:22 అయితే అయిందండి. 12 minutes లేట్గా అయితే డిపార్ట్ అవుతుందండి గుంటూరు జంక్షన్ నుండి. మన ట్రైన్ అయితే ఇంకా ఆన్ టైం అసలు తగ్గేదిలే అంటే చూడండి. ఇక్కడ నుండి ఉంటుంది చూడండి, జర్నీ జరిగిపోద్దండి. ఇంక వేరే లెవెల్ అండి ఇక్కడ నుండి జర్నీ వచ్చేసి. మన ట్రైన్ అయితే ఇంక డిపార్ట్ అయిపోతుంది కదండి గుంటూరు నుండి. ఈ గుంటూరు నుండి గట్కేసర్ వచ్చేసండి 260 కిలోమీటర్లు అండి. 260 కిలోమీటర్స్ అయితే మన ట్రైన్ నాన్ స్టాప్ అండి. ఇప్పుడు ఇంకా గుంటూరు దాటిన తర్వాత బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్. గుంటూరు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసండి GND అండి. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది కదండి. ఈ గుంటూరు నుండి ఒక పెద్ద రైలు ఫ్యాన్ అయితే ఉన్నారో మీకు తెలుసు కదండి, అతను గోపి గారు అని. అతను అయితే నెక్స్ట్ టైం అయితే పక్కగా చూపిస్తానండి. చిన్న బిజీగా వర్క్లు ఉండి అయితే అతను రాలేకపోయారు. లేదంటే పక్కగా వద్దురండి ఆయన అయితే. నెక్స్ట్ టైం అయితే పక్కగా అయితే చూపిస్తానండి మీకు అతన్ని. మన ట్రైన్ వచ్చేసండి నల్లపాడు జంక్షన్ దాటిన తర్వాత ఇంకా సింగిల్ లైన్ సెక్షన్లోకి ఎంటర్ అవుతుంది చూడండి. పెగిడిపల్లి క్యాబిన్ వరకు కూడా మన ట్రైన్ అన్నది అయితే సింగిల్ లైన్ సెక్షన్లో వెళ్తాయండి. ఇంకా మన ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో చాలా ట్రైన్స్ అయితే వస్తున్నాయి. క్రాసింగ్ చాలా ఉంటాయండి. అక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. జర్నీలోకి వచ్చేసి ఎదిరిపోద్దండి. మన ట్రైన్ వచ్చేసండి సిరిపురం రైల్వే స్టేషన్ అయితే స్విచ్ చేస్తుంది. ఈ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SRPM. మన ట్రైన్ వచ్చేసండి న్యూ పిడిగ్రాల రైల్వే స్టేషన్లో లూప్ లైన్లోకి అయితే తీసుకున్నారండి. ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుందండి. ఇప్పుడు వరకు మన ట్రైన్ వచ్చేసి 67 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ అయితే రన్నింగ్ అండి అక్కడ వరకు అయితే. మన ట్రైన్ వచ్చేసండి ఈ రైల్వే స్టేషన్లో 2 minutes అయితే ఆగిందండి. ఎందుకు ఆపారు అన్నది అయితే మనకు తెలీదు. ఫ్రంట్ అయితే ట్రాక్ అయితే క్లియరెన్స్ లాగా అయితే ఈ పిడిగ్రాల రైల్వే స్టేషన్లో 2 minutes అయితే ఆగిందండి మన ట్రైన్ అయితే. బాయ్ బాయ్ పిడిగ్రాల.
మన ట్రైన్ వచ్చేసండి ప్రజెంట్ అయితే ఆంధ్ర నుండి తెలంగాణకి అయితే అవుతుందండి. బార్డర్ పాయింట్ అయితే క్రాస్ చేస్తుందండి మన ట్రైన్ అయితే. ప్రజెంట్ టైం వచ్చేసండి 2:22 అయితే అయిందండి మార్నింగ్. కొద్దిసేపు అయితే పడుకుందామండి, ఎందుకంటే మళ్ళీ మనం పొద్దున్న ఒక ట్రైన్ జర్నీ అయితే చేయాలి కదా, మళ్ళీ నీరసం వచ్చేస్తుంది లేదంటే. అదిగోండి టైం చూసారండి 4:20 AM అయితే అయిందండి. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి బొంబాయిపల్లి రైల్వే స్టేషన్లో లూప్ లైన్లోకి అయితే వచ్చిందండి. మన ట్రైన్ అయితేనండి బొంబాయిపల్లి అయితే వచ్చేసింది. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మన ట్రైన్ ఇక్కడికి వచ్చేసి 5:30కి అయితే రావాలి. ఇప్పుడు టైం అయితే 4:18 అయిందండి. 1:10 ముందు అయితే వచ్చేసింది ఈ బొంబాయిపల్లికి. దాన్ని బట్టి అర్థం చేసుకుని బండి ఎంతలా కొట్టుకుని ఉంటారు, స్పీడ్ ఏంటన్నది నైట్ మీకు ఈ వాడికి అర్థమైపోయి ఉంటుంది జర్నీ చూడగానే. సింగిల్ లైన్ సెక్షన్ కదండి ఈ బొంబాయిపల్లిలో, అందుకనే పక్కనట్టున్నారు మన లూప్ లైన్లోకి. ఏ ట్రైన్ వస్తుంది ఏంటన్నా నాకైతే తెలియదు. అప్డేట్స్ చూసినా కూడా ఏం కనిపించట్లేదు అందులోనే. ట్రైన్ చూసి అయితే చూడాలండి. ఇంకా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు చేసేది ఏం లేదు, తప్పనిసరిగా లైక్ అయితే తీసుకోండి. అలాగే మీది ఏ ఊరు అన్నది అయితే కామెంట్ చేయండి. అలాగే జర్నీ ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ అయితే చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ వల్ల మీకు ఇలాగ ఇష్టంగా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది అయితే సజెస్ట్ చేయబడుతుందండి. ఇంకా నా ట్రావెలింగ్లో ఎవరైనా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక సూపర్ థ్యాంక్స్ ద్వారా కూడా అయితే సపోర్ట్ చేయండి. మా ట్రైన్ అయితేనండి బొంబాయిపల్లి అయితే వచ్చింది కదండి, వచ్చేప్పుడే 10 minutes అయితే ఇక్కడ ఆగిందండి. ఊరికి ముందే మా ట్రైన్ అయితే పక్కడేయారండి. ఏ ట్రైన్ కోసం అనుకున్నారు? 17222. మా కౌశిక్ గడికి అయితే ఫేవరెట్ ట్రైన్ అండి ఇది, అర్థమైపోయినట్టుంది మీకు. కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అండి, ముంబై ఎల్టీటీ కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ కోసం మా ట్రైన్ని 15 నిమిషాల ముందే పక్కడేయారండి ఈ బొంబాయిపల్లి అయితే. అయినా మన ట్రైన్ అయినా ఎర్లీగా వచ్చేసింది కదండి, 1:15 నిమిషాల్లో ఎర్లీగా అయితే వచ్చింది బొంబాయిపల్లికి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి బండి ఎలా కొడుతున్నారు ఏంటన్నది. అది కూడా వచ్చేస్తుందండి బండి, అది కూడా చూపిస్తాను. ఎల్టీటీ కాకినాడ ఎక్స్ప్రెస్ కోసం మనం లూప్ లైన్ పెట్టారు కదండి బొంబాయిపల్లి అని అనుకున్నాను, లేదో వెనకాల వెళ్ళిపోతుంది చూసారా. మన ట్రైన్ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తుందండి. నారాయణాద్రి ఎక్స్ప్రెస్, తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ బొంబాయిపల్లి అయితే ఓవర్టేక్ చేసిందండి మన. టైం చూసారండి ఇప్పుడు ఎంత అయింది, టైం 5:17 అయితే అయింది ఎర్లీ మార్నింగ్. కింద మనం ఈ బొంబాయిపల్లికి వచ్చేసి 4:18 అయితే వచ్చామండి. ఇప్పుడు టైం వచ్చేసేమో 5:17 అవుతుంది. దాదాపు గంట సేపు అయితే మనం ఇక్కడ ఆగామండి. ఈ గంట సేపట్లో మనల్ని 2 ట్రైన్లు అయితే ఓవర్టేక్, ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే చేసిందండి. ఘట్కేసర్కు స్వాగతం. మన ట్రైన్ వచ్చేసండి ఘట్కేసర్లో అయితే ఆగిందండి. ఘట్కేసర్లో ఆగేప్పుడే 2 minutes అయితే అవుతుందండి. మన ట్రైన్ వచ్చేసండి ఘట్కేసర్కి 19 minutes ముందుకు అయితే వచ్చిందండి. ఇచ్చిన షెడ్యూల్కి అయితే 6కి అయితే రావాల్సిందే, 5:42కి అయితే వచ్చేసిందండి మన ట్రైన్ అయితే. ఇక్కడ ఇప్పుడు వస్తుంది చూడండి, హైదరాబాద్ సిర్పూర్ కాకినాడ ఇంటర్సిటీ ఒకటి క్రాస్ అవుతుందండి ఇప్పుడు మనకి. దాంతోపాటు మన డెల్టా ఎక్స్ప్రెస్ని గోదావరి ఎక్స్ప్రెస్ కూడా ఓవర్టేక్ చేస్తుందండి, వచ్చేసిందండి. అదైతే పగిడిపల్లి క్యాబిన్లో ఉంది గోదావరి. ఈ సిర్పూర్ కాకినాడ ఇంటర్సిటీ అయితే చల్లపల్లి అయితే దాటిందండి, ఇప్పుడు వచ్చేస్తుందండి. సిగ్నల్ అయితే క్లియరెన్స్ అయిపోయినాయి, అవి కూడా క్యాప్చర్ చేసుకున్నామండి. హైదరాబాద్ సిర్పూర్ కాకినాడ ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్లో కూడా మనం నెక్స్ట్ టైం అయితే పక్కాగా జర్నీ అయితే చేద్దామండి. విశాఖపట్నం హైదరాబాద్ క్యూన్ గోదావరి సూపర్ ఫాస్ట్. బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోకమోటివ్ తెలుస్తుంది కదండి. ఏ ట్రైన్ కొంటున్నారు? అది వచ్చేసండి లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అండి. దీని ఎంప్లాయీస్ ట్రైన్ అని కూడా అంటారు. విశాఖపట్నం మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. భువనేశ్వర్ సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్. ఒక్కసారి టైం చూసారా, ఇప్పుడు టైం వచ్చేసి 6:28 అయితే అయింది. మన ట్రైన్ ఇక్కడికి వచ్చేసి 5:42కి అయితే వచ్చిందండి. ఇంచుమించు మన ట్రైన్ ఇక్కడికి వచ్చేసి 45 minutes అయితే ఆగిందండి. ఈ 45 minutesలో ఎన్ని ట్రైన్లు ఓవర్టేక్ కొట్టినాయి చూసారా. మొత్తానికి ఘట్కేసర్ నుండి అయితే స్టార్ట్ అయిందండి మన ట్రైన్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చర్లపల్లి అండి. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ వయ్యా గుంటూరు. వెల్కమ్ టు చర్లపల్లి. మన ట్రైన్ వచ్చేసి చర్లపల్లి అయితే వచ్చేసిందండి. ఈ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి CHZ. ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే టెర్మినల్ అయితే చేయబోతున్నారండి. ఇంకెక్కడ టెర్మినల్ ఓపెన్ అయిందంటే చాలా ట్రైన్స్ అన్న అయితే ఈ చర్లపల్లి నుండి అయితే స్టార్ట్ అవుతాయండి. మనకి ఈ చర్లపల్లిలో కూడా ఓవర్టేక్లు అయితే తప్పట్లేదండి. ఏంటప్ప ఎంతసేపు ఆపేహారని ఏంటనుకున్నాను, ఎందుకు ఓవర్టేక్ అండి. పక్కన వెళ్ళిపోతుంది చూసారా బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోకమోటివ్తో. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు? అది వచ్చేసండి కాకినాడ టౌన్
లింగంపల్లి కాకినాడ ఏసీ సూపర్ ఫాస్ట్ అండి. ఇంతకు ముందు వచ్చేసి ఇది ఏసీ సూపర్ ఫాస్ట్, ఇప్పుడేమో జస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మాత్రమేనండి. పక్కనే చూసారండి బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోకమోటివ్తో. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసారండి యశ్వంత్పూర్ టాటానగర్ వీక్లీ ఎక్స్ప్రెస్ అండి. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది హైదరాబాద్ నుండి న్యూఢిల్లీ వెళ్ళే తెలంగాణ ఎక్స్ప్రెస్ అండి. బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోపల వెళ్తుంది చూసారా, ఆ ట్రైన్ వచ్చేసండి అరగంట ముందైతే వచ్చిందండి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ రైల్వే స్టేషన్కి అయితే. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు ఎందుకనే, అది వచ్చేసండి కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అండి. మనం అయితే ఈ ట్రైన్ సికింద్రాబాద్లో దిగి ఆ ట్రైన్ అయితే అందుకోవడానికి వెళ్ళాలండి ఇప్పుడు కాచి కూడా. ఈ ట్రైన్ దొరుకుతుందో లేదో మరి సికింద్రాబాద్ దిగేటప్పటికి. నేను మన ట్రైన్ వెళ్ళిపోద్దామని అనుకున్నాను, కానీ చూసారా ఇంతలోనే మళ్ళీ ఇంకొక ఓవర్టేక్ పక్కన వస్తుంది కదా. ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి చార్మినార్ ఎక్స్ప్రెస్ అండి. తాంబరం హైదరాబాద్ డక్కన్ నాంపల్లి చార్మినార్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ చూసారండి ఎన్ని ఓవర్టేక్ల తర్వాత అయితే డిపార్ట్ అయింది చల్లపల్లి నుండి. ఇప్పటికి వచ్చేసి మన ట్రైన్ 9 ట్రైన్స్ అయితే ఓవర్టేక్ చేసినాయండి గట్కేసర్ కానండి ఇక్కడ దాకా. ఈ మధ్యలోనే గంటం పావు ట్రైన్ జర్నీ పట్టిందంటే అర్థం చేసుకోండి. 2 గంటల సమయం తీసుకుందండి గట్కేసర్ నుండి చల్లపల్లి డిపార్ట్ అవ్వడానికి. మన ట్రైన్ వచ్చేసండి చర్లపల్లి అలా దాటిందో లేదో ఆపేశారండి మన ట్రైన్ అయితే. ఇంతలోనే పక్కన నుండి వెళ్ళిపోతుంది చూసారు ఎల్హెచ్పి ట్రైన్. అది వచ్చేసి ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి. లింగంపల్లి విశాఖపట్నం జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వయ్యా గుంటూరు తెనాలి విజయవాడ. నాకైతే ఇంకా నమ్మకం లేదండి మన ట్రైన్ ఇప్పుడు కదులుతుందని. మన ట్రైన్ వచ్చేసండి మౌలాలి రైల్వే స్టేషన్కి అయితే దగ్గరలో అయితే ఉన్నాయి. పక్కన అంటున్నాయండి మీకు వందే భారత్ సెట్లు 2 సెట్లు అయితే ఉన్నాయండి. అయితే కనుక సికింద్రాబాద్ పూణే అండి, లేదంటే సికింద్రాబాద్ నాగపూర్ అండి. రెండింటిలో ఏ వందే భారత్ వేస్తే బాగుంటుంది ఏంటన్నది కామెంట్ అయితే చేసేయండి. మనకు వచ్చేసండి ఈ వందే భారత్ గురించి అయితే పిఆర్ అయితే ఎప్పుడో వచ్చిందండి ఎలక్షన్స్ బిఫోర్. అయితే సికింద్రాబాద్ పూణే కానీ లేదా సికింద్రాబాద్ నాగపూర్ కానీ. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి అప్పుడు ఎన్ని నెలలు అయిందో చూసారా, ఇప్పుడు వచ్చి ఇంక వీటి గురించి అప్డేటే లేదండి. మరి పక్కనే బ్యూటిఫుల్ వ్యాప్సన్ లోకమోటివ్తో ఐసీఎఫ్ రేక్ అయితే ఉంది కదండి, ఎంటీ రేక్. అది ఏ రేక్ అనుకున్నారు, అది కూడా మన ట్రైన్ రేకేనండి. మన ట్రైన్లో ఒక భాగమైన రేక్ అండి అది. అది వచ్చేసండి మనుగురు నుండి సికింద్రాబాద్ అయితే వచ్చిందండి సూపర్ ఫాస్ట్ కింద. అది ఇప్పుడు వచ్చేసి మళ్ళీ తర్వాత 12 ఆ టైంకి సికింద్రాబాద్ నుండి రేపల్లో అయితే వెళ్తుందండి సాయంత్రానికి. మళ్ళీ నైట్ రేపల్ నుండి మన ట్రైన్లో వస్తుందండి పొద్దున్న వికారాబాద్. చెప్పాను కదండి మీకు జర్నీ స్టార్టింగ్లో అయితే దీనికి ఎన్ని రేక్ షేరింగ్లు ఉన్నాయి ఏంటన్నది. ఇంకా అలా రొటేట్ అవుతూనే ఉంటుందండి ఇంకా ట్రైన్లో అయితే. మన ట్రైన్ వచ్చేసండి మౌలాలి అయితే అరైవింగ్ అవుతుందండి. ప్లాట్ఫామ్ వచ్చేసి అటు సైడ్ వచ్చింది, ఇటు సైడ్ ఏమో ట్రైన్ అయితే ఆటంగా ఉంది కదండి. బ్యూటిఫుల్ ఈరోజు ఆప్షన్ లోకమోటివ్తో వెళ్ళిపోతుంది చూసారా ఎల్హెచ్బి ట్రైన్. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, రాజధాని ఎక్స్ప్రెస్ అండ్ టీఎస్ఆర్ బెంగళూరు హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్. ఫస్ట్ టైం అయితే స్పాట్ చేశానండి ఈ రాజధాని ఎక్స్ప్రెస్ అయితే. ఇప్పుడు టైం వచ్చేసండి ప్రెసెంట్ 8 అయితే అయిందండి పొద్దున్న. మన ట్రైన్ షెడ్యూల్ ప్రకారం ఈ రైల్వే స్టేషన్ నుండి 7:15కి అయితే డిపార్ట్ అవ్వాలండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయితే అయింది కదా, 45 మినిట్స్ డిలేకి అయితే డిపార్ట్ అవుతుందండి మౌలాని నుండి. మన ట్రైన్ ఏమో కాచిగో నుండి 8:30 అండి షార్ప్ అయితే. పైగా బిఫోర్ వచ్చేసిన టైము. మన ట్రైన్ చూసారా 8 అయిపోయింది, ఇంకా సికింద్రాబాద్ కూడా వెళ్ళదండి మనం. ట్రైన్ బ్రిడ్జ్ చూసారా, మన ట్రైన్ పైన ఇంకో ట్రైన్ అయితే ఉంది బ్రిడ్జ్ మీద. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి హజరత్ నిజాముద్దీన్ తిరుపతి ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అండి. అది అసలు ఈ ట్రైన్ ఉన్నట్టే నాకు గుర్తులేదండి ఇదే రోజు. ఈ ట్రైన్ వచ్చేసి డిపార్చర్ టైం వచ్చేసి కాచిగూడ నుండి 9 గంటలకండి. మన ట్రైన్ వచ్చేసి కర్ణాటక సంపర్క్ క్రాంతి 8:30కి అండి. ఇప్పుడు టైం ఏమో 8:10 అయితే అయింది. మనకైతే అందుకోలేమండి ఇంకా ఈ సికింద్రాబాద్ వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ ఇంకా బయటికి వెళ్ళి అప్పుడు అక్కడ నుండి బస్సుకి కానీ ఎంఎంటీఎస్కి కానీ వెళ్ళాలండి కాచిగూడ. ఇంకా దొరికేలా లేదండి నాకైతే ఇంకా ట్రైన్ మిస్ అయిపోయినట్టే. ఇంకా ఫైనల్లీ మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ అయితే వచ్చేసిందండి. పక్కనే ఎల్హెచ్బి ట్రైన్తో షంటింగ్కి వెళ్తుంది చూసారా, అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి విశాఖ ఎక్స్ప్రెస్ అండి. మనం ఓవర్టేక్ చేసి వచ్చేసి స్టేషన్ నుండి మళ్ళీ షంటింగ్ కూడా వెళ్ళిపోతుందండి ఆల్రెడీ అప్పుడే ట్రైన్. మన ట్రైన్ అయితే ఇప్పుడు అరైవింగ్ అవుతుంది సికింద్రాబాద్కి. ఇప్పుడు టైం వచ్చేసండి 8:25 అయితే అయిందండి పొద్దున్న. మన ట్రైన్ ఏమో డిపార్చర్ కాచిగూడలో 8:30కి అండి. 5 నిమిషాలు ఏం వెళ్తాం చెప్పండి కాచిగూడ 7 కిలోమీటర్స్ అండి ఇక్కడ నుండి. ఇంకా ట్రైన్ మిస్ అయిపోయినట్లే మన ట్రైన్ వచ్చేసండి ఈ సికింద్రాబాద్కి ఇచ్చిన షెడ్యూల్కి గంట లేట్లు అయితే వచ్చిందండి. 7:30కి రావాల్సింది 8:30కి అయితే వచ్చిందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూసారా బ్యూటిఫుల్ వ్యాప్సన్లో కొత్త. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, అది వచ్చేసండి సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ అండి. ఆ ట్రైన్ జర్నీ లాగ్లో అయితే మనం ఆల్రెడీ చేస్తాం. ఆ ట్రైన్ జర్నీ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడలేని వాళ్ళు ఉంటే చూసి ఎంజాయ్ చేయండి. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేద్దాం టికెట్ బుక్ చేశాను కదండి.
అది అలాగే మిస్ అయిపోయింది. ఇంకో ట్రైన్ జర్నీ ఏదైనా చేద్దామని చూస్తే ఈ ట్రైన్ వచ్చేసిందండి రెడీగా ఉన్న ప్లాట్ఫామ్ మీద. జనాలు చూసారు ఎలా ఉన్నారో, ఇంకెందుకని చెప్పి ఇంకా ఆగిపోయానండి. ఇటువంటి రేంజ్లో అసలు మనం అయితే ట్రావెల్ చేయలేం జనరల్ అయితే. ఆన్ బోర్డ్ మనం వచ్చేసి లింగంపల్లి ఎంఎంటీఎస్లో అయితే ఉన్నామండి. నేను వచ్చేసండి ఇంకా ట్రైన్ మిస్ అయిపోయాను కదండి. ఇంక సికింద్రాబాద్ నుండి బేగంపేట అయితే వెళ్తున్నానండి మా బ్రదర్ వాళ్ళ ఇంటికి ఎంఎంటీఎస్ ఎక్కి. సాయంత్రం అయితే ఇంకొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ అయితే ఉందండి, ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా. ఈ జర్నీలోకి వచ్చి ఇంకెక్కడైతే ఎండ్ చేస్తున్నానండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.